హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 అన్నమాట. దాంట్లో ఒకటే చేయలేదు కదా, అందుకని పార్ట్ 3 సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం పార్ట్ 3 పార్ట్ 2 అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జల్లి కంఫర్ట్ దగ్గర కురిపించి ఫుడ్ తినాలా. అయితే మనం గోవిందా గోవిందా బాగానే ఇస్తాం. గర్ల్స్ ఈరోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాను. అమ్మగారి ఆజ్ఞ కోసం వచ్చాను. ఈ స్థితిని అమ్మగారి పాదాల ముందు పెట్టిస్తారా? తప్పకుండా. గర్ల్స్ వచ్చేస్తున్నారు. మా నాన్న మంచి పని చేసేటప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదంటారు కదా. ఇది మన జీవితంలో తీసుకునే పెద్ద నిర్ణయం అండి. అరే హెల్ప్ మీ. వాళ్ళ మేమిద్దరం చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ బయటపడింది. దుబాయ్ లో ఓ అత్త ఉందని వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది కదా. ఆ అత్త అత్త కాదు, ఆ అత్తే అమ్మ. చెప్పి దుబాయ్ లో ఎవరిలో బకాయిలు పెళ్లి చేసుకుంటుంది. ఏం చేయబోతున్నారు? తీసుకోవాలనుకుంటున్నాను. బాలు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. వాడిని దత్తత తీసుకోవడానికి నేను ఒప్పుకోను. తల్లికి అక్కర్లేని వాడు మనకెందుకు? అంత మాట అల్లదంటే నీ అమ్మ నేను సైకో అంటే వెరీ ఇంపార్టెంట్. అల్లుడు గారు, దయచేసి మీరు ఆ మాటలు మర్చిపోండి. నేను దాన్ని మందలించాను. మొదటిసారి చేయి చేసుకున్నాను. అందుకే మీరు బాగా గారం చేసి ఇలా తయారు చేశారు. ఆ శాంపరింగ్ మీ ఇంటి వరకు ఉంటే పర్వాలేదు. నా దాకా వస్తేనే డేంజర్. చిన్నపిల్ల, నేను తప్పి చెప్తాను. ఇక్కడి నుంచి మీకు అలా బిహేవ్ చేయకుండా నేను చూసుకుంటాను. మీ అమ్మాయి గురించి కంగారు పడి టెన్షన్లో నేను కదా ఫోన్ చేశాను. ఆ విషయం కూడా అర్థం చేసుకోకుండా పైకి ఉంటుందా ఈ విషయం నా పేరు చెప్పబట్టి ఎంత గొడవ జరుగుతుంది తెలుసా? మా అమ్మాయి మీద ఎంత బాధ్యత లేకపోతే తనకి ఏమైందో మనకి మీ అందరికీ నేనేంటో అర్థమవుతుంది. తప్పేదో తెలుస్తుంది. మీ అమ్మాయికి నా గురించి ఇంకా అర్థం కావడం లేదు. మీరే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. బట్టలు తిప్పుకోవడం లోపల ఎదురండి. మీ అమ్మాయి చెప్తున్నా.
పార్ట్ 3 కూడా నాని బట్టలు ఇవి లోపల మధ్యలో మొహం తీసుకుందా నాన్న తెలుస్తున్నాను అలాగే అన్ని పెట్టిన కానీ బట్టలకు నూనె అనుకోవాలి అది జరిగే నీకు నూనె ఉంది రాదు నీ ప్రవర్తన నాకు నచ్చలేదు నాకు వాడి ప్రవర్తన నచ్చలేదు అతను సంస్కారంతోనే ప్రవర్తించాడు కోపించకుండా వెళ్ళాడు సైకో అన్నా పడ్డాడు సైకో పడ్డాడు ఎవడైనా ఎవరికైనా ఆఖరికి సొంత పైలడికైనా 200 సార్లు కాల్ చేస్తారా అతను పెళ్లికి ముందే బాధ్యతగా ఫీల్ అయ్యాడు అది బాధ్యతలో లేదు నన్ను బారిస్ అనుకుంటున్నాడు ఏం మాట్లాడుతున్నావే నీ మీద శ్రద్ధ చూపించడం కూడా తప్పేనా మీరు ఒక భ్రమలో ఫిక్స్ అయిపోయి ఉన్నారు అందులో నువ్వు మొదటి నుంచి అతన్ని రాక్షసుని చేసి మాట్లాడుతున్నావు మీరు మనిషిని చేసి మాట్లాడుతున్నారు నా దృష్టిలో అతను మనిషే కాదు చాలా పో చాలా మాట్లాడావు వింటున్నాను కదా అని అంటూనే ఉన్నావు నిన్నంతా ప్రేమించే మనిషి నీకు మనిషిలా కనిపించడం లేదు నీ మంచి కోసం నీ భవిష్యత్తు కోసం మేము తీసుకున్న నిర్ణయం నీకు నచ్చడం లేదు ఎందుకు మీ ప్రేమని మీరు ఇంకో కోణంలో చూపిస్తున్నారు అతని ప్రేమని అతను ఇంకో రకంగా చూపిస్తున్నాడు మీరేమో నన్ను ఒక మట్టి బొమ్మని చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు మంచిలాగే చూడటం లేదు అది ప్రేమ కాదు టార్చర్ జీవితాంతం నేను టార్చర్ ని భరించలేను నాకు వాడు వద్దు ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు కారణం చెప్పు మొదటి నుంచి కారణాలు చెప్తూనే ఉన్నాను అందుకే అడుగుతున్నాను అన్ని విధాలా తగిన సంబంధం తీసుకొస్తే రోజుకో వంక చెప్పి మాట్లాడుతున్నావు అతనంతటా అతనే వద్దనుకునేలా అవమానించి పంపిస్తున్నావు ఎందుకు ఎందుకంటే నీ మనసులో నువ్వు వేరే ఎవరినైనా ప్రేమించావా నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను అందుకే ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా ఏంటి మావి ఏంటి మహాకథను నచ్చలేదు అంటే ఇంకా దీని కారణం లేదు ఏంటండి మన కూతుర్ని మనమే అవమానించడం ఏంటి ఎవరి కోసమో నన్ను కొట్టావు ఏనాడు లేనిది నా మీద అరిచావు దానికే నేను కొమిలి కొమిలి ఏడుస్తున్నాను ఇప్పుడు అంతకన్నా దారుణమైన మాట అన్నావు నేను ఎలాంటి దాన్ని తెలిసి కూడా నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అంతకన్నా చెప్పండి అన్నా చెప్పండి నన్ను చెప్పండి నన్ను చెప్పండి మహా నన్ను చెప్పండి
గాపం. ఇప్పటి వరకు జరిగిందంతా నేను వదిలేస్తాను, నువ్వు వదిలే. కానీ ఇక నుంచి పెళ్ళై నువ్వు అతనితో అత్తారింటికి వెళ్ళిపోయేదాకా నోరు విప్పడానికి వీల్లేదు. ఈ పెళ్లి ఆపమని అడగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలనుకున్నావు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైంది నీకు? అంత మంచి అబ్బాయి నచ్చకపోవడం ఏంటే? ఈ పెళ్లి జరగాలి, లేదంటే 10 మందిలో మీ నాన్న పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో తెలుసా? నా మాట విని బుద్ధిగా అతన్నే చేసుకో. ఆ అబ్బాయితో గొడవలు పడకుండా సంతోషంగా ఎలా ఉండాలనేది ఆలోచించుకో. దాన్ని వెనకేసుకురావడం ఆపి పెళ్లికి రెడీ చేయి. ఏంటదిలా? ఎన్ని సంవత్సరాలు నేనేం చేయాలనుకున్నా వాళ్ళకి నచ్చిందే చేయమన్నారు. కనీసం పెళ్లి విషయంలోనైనా నా ఇష్టానికి వినిపిస్తానని చూస్తుంటే అందరూ ఒకే మాట మీద ఉన్నారు. నా తప్పు లేకుండా మా నాన్న కొట్టడమే కాక నేనెవరినో ప్రేమిస్తున్నానంటారా? నాకు 2 విషయాలు అర్థమవుతున్నాయి మహా. భూషణ్ సరైన వాడు కాదు. ఆ విషయంలో నీకే వినిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది. ఇక రెండోది, నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా ఈ పెళ్ళాగదు. పెళ్లి చేసుకుని అతన్ని మార్చుకోవటం తప్ప ఇంక నీ చేతుల్లో ఏమీ లేదు. చూస్తూ